పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సోదత్తులో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళింది. ఎవరు చెప్తే అది మాట్లాడడం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుకు వర్క్ వచ్చింది, అప్పులు చేశాం. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాజన్న సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహ నాకు సహాయం చేశాడు. నా కొడుకుకి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్ లో దిగుతున్నాడు. రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రజత్, 4 పార్ట్నర్స్. మసూద్ రెడ్డి గారు కూడా ఇసుకున్నాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మన హరిప్రసాద్ రెడ్డి, మా సుబ్బయ్య బావ, ఆయన కూడా నాకు సహాయం చేశాడు. తప్పేముంది, అప్పు తీసుకున్నాను చెప్తున్నా, పేరుని ఎవరో దగ్గర తెచ్చారని మళ్ళా తీర్చాలి కదా. వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి, వాడే చూసుకుంటాడు. అప్పులు చేయింది ఎవరమ్మా? నీ భర్త చేయలేదు అప్పులు. నీ ప్రభాకర్ రెడ్డి నాతో, చలపతితో, రజతితో చాలా సార్లు చెప్పాడు, డబ్బులు లేవు ప్రసన్న, అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు. అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా, కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. జగవెలిగిన సత్యం, నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు. ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిగిస్తుందంటే అన్ని దిగిస్తుంది. నన్ను చలపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాడు, అది భాష కాదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నా నాలుగు తెగొడతారంట. ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. ముందు తాగేసి వచ్చి తిట్టిస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరచుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలు అయింది, సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏం చేశారమ్మా అని చలపతి విజయాన్ని అడిగితే ఏం భాష మాట్లాడతారు రుచిలో మీరు? 4వ తేదీ చాలా బాగా చేశాం, వెనుకబడి దినం అదిరిపోయింది. నెల్లూరు జిల్లాలో మంది నంబర్ 1 అని చెప్పారు. ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగం. దాంతో బుచ్చిరెడ్డిపాళెంలో పర్యటిస్తా ఉంది. ఎంత కోపం వచ్చేసింది. వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు, అమ్మ కోవూరు కనబడటం లేదు, అన్ని తలకాయలే కనబడుతున్నాయి అని చెప్పారు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది నన్ను. ఎందుకు అంత కోపం దేనికి? రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాడు ఒక మెట్టు దిగిపోవాలి. ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికీ చెప్తున్నా, వద్దమ్మా, ఆవేశాలు వద్దు, తగ్గించుకో. అదృష్టం ఉండింది, ఈవీఎంలు మిమ్మల్ని గెలిపించాయి. 10 మందికి సహాయం చేయండి, నియోజకవర్గానికి మంచి పేరు తేండి. అంతే తప్ప ఆ మాటలు ఏంది, ఆ భాష ఏంది, ఆ తిట్టడం ఏంది? కోవూరు నియోజకవర్గం చరిత్ర ఏంది? గంటకర్య చాలా మంచి మనసున్నవాడు, అన్ని పార్టీల వాడు కూడా చాలా మంచి మనసున్నవాడు. ఒప్పుకోవాలి దాన్ని, అందరం మర్చుకుంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటుంటాం, ఎడగనబడ్డా కూడా. అది రాజకీయం అంటే. ఏంది ఆ భాష ఏంది? నువ్వు ఎక్కడుండేవి తల్లి 10 సంవత్సరాల క్రితం. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, ఆ మొహం అంతా ఇప్పుడు దిగాలేసేస్తున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా కొని తెచ్చుకున్నాను ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకు 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా ఇవన్నీ ఆపు. మీ వాడి చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు రాజకీయాల్లో. ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరం స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం,
పాత ఎన్ని పోయినాయి, అవన్నీ మన మనసులో ఉన్నాయి. పాత అనేది ఏం కదండి, ఎక్కువ అయిపోయింది. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.